ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇస్మాయిల్, చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఈరోజు ఒక తీర్పు ఇచ్చింది. డెఫినెట్గా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇద్దరు న్యాయమూర్తులకు సంబంధించి. ముఖ్యంగా బేలా త్రివేది ఇచ్చేసినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ చెప్తాను. న్యాయమూర్తి బేలా త్రివేది తన జడ్జిమెంట్లో కొన్ని మాటలు వాడారు. జస్టిస్ త్రివేది, ద object of the act is to combat corruption and the goal of 17 years to protect honest of public servants from harassment, and the object cannot to give benefit to dishonest public servants, and making it retrospectively applicable will frustrate the object of PC Act. చాలా స్పష్టంగా బేలా త్రివేది తన జడ్జిమెంట్లో రెండు డిఫరెంట్ జడ్జిమెంట్స్ వచ్చాయి. అందులో అనిరుద్ధ బోస్ ఎవరైతే న్యాయమూర్తి ఉన్నారో ఆయన 17A వచ్చిన తర్వాత ఏవైతే కేసెస్ ఉన్నాయో ఎఫ్ఐఆర్ఏనో వాటికి సంబంధించి ముందుగా ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో ఉద్యోగుల విషయంలో చూసుకుంటే ఉన్నతాధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల విషయంలో ముఖ్యంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు విషయంలో గవర్నర్ అనుమతి అనేటువంటిది అవసరమైనటువంటి ఒక మాట ఆయన తనకు సంబంధించినటువంటి జడ్జిమెంట్లో వాడారు. ఆ తర్వాత జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జస్టిస్ బేలా త్రివేది చాలా స్పష్టంగా 17A యాక్ట్ అనేటువంటిది 2018లో తీసుకొచ్చారు. PC యాక్ట్కి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే దానికి తీసుకొచ్చినటువంటి ఈ అమెండ్మెంట్ యొక్క ఉద్దేశం, దీని యొక్క మూల స్మృతి ఎందుకు ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు అంటే ఎవరైతే హానెస్ట్ ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే నిజాయితీగా పనిచేసేటువంటి ఉద్యోగులు ఉంటారో వాళ్ళను తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు కావచ్చు లేకుంటే ఉన్నతాధికారులు వాళ్ళను వేధించకూడదు, వేధింపుల నుంచి కాపాడేటువంటి ఒక మంచి ఉద్దేశంతో 17A అనేటువంటి యాక్ట్ను తీసుకొచ్చారు. కానీ ఈ 17A యాక్ట్ అనేటువంటిది గతంలో చేసినటువంటి నేరాలను దీన్ని ఒక కవచంగా మార్చుకొని ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళను కాపాడేందుకు ఇది ఉపయోగపడకూడదు. చాలా స్పష్టంగా బేలా త్రివేది ఇక్కడ ఒక మాట అన్నారు. ఎవరైతే డిజానెస్ట్ ఉన్నారో, ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళు దీన్ని రక్షణ కవచంగా వాడుకోకూడదు అనేటువంటి మాటను చాలా స్పష్టంగా ఆమె వాడారు. సో డెఫినెట్గా 17Aకి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే సిఐడి చేసినటువంటి ప్రొసీడింగ్స్ ఉన్నాయో దాని మీద పూర్తిగా బ్రేక్ వేసేటువంటి ఎటువంటి జడ్జిమెంట్ రాలేదు. చాలా స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి ఐపీసీ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం విచారణ చేసుకోవచ్చు. దానిపైన ఇప్పుడు ఈ కేసులో ఇద్దరు న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాల నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. డెఫినెట్గా ఒక లార్జర్ బెంచ్, అది ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నటువంటి ధర్మాసనమా, 5గురు న్యాయమూర్తులు ఉన్నటువంటి ధర్మాసనమా అనేటువంటి చీఫ్ జస్టిస్ నిర్ణయిస్తారు. డెఫినెట్గా 17A యాక్ట్ వచ్చినటువంటి సందర్భంగా ప్రశాంత్ కిషోర్ సామాజిక కార్యకర్త ఒక కేసు వేశారు సుప్రీంకోర్టులో. ముఖ్యంగా 17A అనేటువంటిది చాలామంది అవినీతి పరులు దీన్ని వాడుకొని పూర్తిగా అవినీతి చేసేటువంటి అవకాశం ఉంది, అవినీతి నుంచి తప్పించుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని నిలువరించాలి, దీన్ని అమెండ్మెంట్స్ను ఆపాలి అనేటువంటి ఒక కేసు వేశారు. దాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనంకి అది నివేదించబడింది. కాబట్టి ఈ కేసు కూడా ఇప్పుడు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఒక లార్జర్ బెంచ్, విస్తృత ధర్మాసనం, ముగ్గురు న్యాయమూర్తులు లేదా 5గురు న్యాయమూర్తులు అనేటువంటి ధర్మాసనానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 17A పైన సుప్రీంకోర్టు ఎటువంటి స్టాండ్ తీసుకోకుండానే ఈరోజు రెండు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా మనం ఒక విషయం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఈ 17A తీసుకొచ్చినటువంటి దీని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం అనేటువంటిది నిజాయితీ పరులైనటువంటి చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి వేధింపులకు గురి కాకుండా ఉండేందుకు ఈ 17A అనేటువంటి దాన్ని 2018లో అమెండ్మెంట్ ద్వారా ఏదైతే అవినీతి నిరోధక చట్టం ఉందో దాన్ని అమెండ్మెంట్ చేస్తూ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది 17Aని. కానీ దీన్ని అవినీతి పరులు తమకు అనుకూలంగా మార్చుకోకూడదు అనేటువంటిది ఈరోజు ముఖ్యంగా జస్టిస్ బేలా త్రివేది ఇచ్చినటువంటి ఒక పెద్ద స్టేట్మెంట్గా మనం దీన్ని చూడాలి. దీని యొక్క మౌలికమైనటువంటి స్వరూపం ఏందో, దీనికి మౌలిక ఉద్దేశం ఏందో ఆ ఉద్దేశాన్ని చెడగొట్టకూడదు అనేటువంటిది చాలా ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి. ఎక్కడైనా కానీ ఒక చట్టం తీసుకురావడం అనేటువంటిది అవినీతిని అంతమొందించే విధంగా ఉండాలి, అవినీతి పరులను ఆట కట్టించే విధంగా ఉండాలి. కానీ ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతి చేసేవాళ్ళు దాని నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటిది ఆమె చాలా స్పష్టంగా తన జడ్జిమెంట్లో చెప్పారు. ఇంకొన్ని పాయింట్స్ కూడా ఆమె జడ్జిమెంట్ నుంచి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. Absence of approval would never the ground to quash the FIR, especially when he is charged under the PC Act offences as well as, and since it is done during his official capacity, it will not come under 17A, and this will lead to curtailing probe at a nascent stage. అంటే అప్రూవల్ లేదు అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ చంద్రబాబు కేసులో చంద్రబాబు అవినీతి చేసినప్పటికీ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి చేసినటువంటి తప్పుకు గవర్నర్ అనుమతి లేదు అనేటువంటి ఒకే ఒక్క కారణంతో ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. జస్టిస్ బేలా త్రివేది తన జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా రాశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటూ చేసినటువంటి తప్పిది, కేవలం గవర్నర్ అనుమతి తీసుకోలేదు అనేటువంటి ఒక కారణంతో ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ముఖ్యంగా PC యాక్ట్ కింద అంటే అవినీతి నిరోధక చట్టం కింద ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో వాటిని తీసేయడం అత్యంత ప్రమాదకరమైనటువంటి
అనేటువంటిది కూడా ఆమె చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అన్లెస్ ఎ డిఫరెంట్ ఇంటెన్షన్ ఈస్ డిస్క్లోజ్డ్, ఎ రిపీల్ ఆఫ్ యాక్ట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఏజెన్సీ టు ఇన్వెస్టిగేట్ ద అఫెన్స్ విచ్ వాజ్ అండర్ ద రిపీల్ యాక్ట్ ఇఫ్ అఫెన్స్ వాజ్ కమిటెడ్ వెన్ సచ్ అన్ యాక్ట్ వాజ్ ఇన్ ఫోర్స్. 13(1)(2 and 4 was the place when the offense was committed. అంటే ఒక చట్టాన్ని మనం గతంలో ఉన్నటువంటి ఒక చట్టాన్ని తొలగించినాం కాబట్టి ఆ చట్టం లేదు కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పును రైట్ కాదు. ముఖ్యంగా పీసీ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 13 ప్రకారం 13లో ఉన్నటువంటి సెక్షన్ 1, 2, 4 అనేటువంటివి ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి డెఫినెట్గా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. చాలా కీలకమైన ఇంకొక పాయింట్ ఉంది. ఐ ఆమ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ సెక్షన్ 17A is applicable to the offences under Amendment Act 2019 and not otherwise. Acting under the official capacity will not lead to halt the investigation. Special court was under jurisdiction to pass the remand order. There was no error in remand order and thus HC order is also not suffering in any ఇన్ఫర్మిటీ అండ్ థస్ అపీల్ ఈజ్ డిస్మిస్డ్. ఇక్కడ ఆమె ఎవరైతే బేలా త్రివేది ఉన్నారో జస్టిస్ బేలా త్రివేది చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జడ్జ్మెంట్ కాపీ ఉందో జడ్జ్మెంట్ కాపీలో చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే స్పెషల్ కోర్టు ఉందో, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ కోర్టు ఉందో, ఆ ఏసీబీ కోర్టుకు అన్ని అధికారాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని రిమాండ్ చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది పూర్తిగా కరెక్ట్ తీర్పు, దాంట్లో ఎటువంటి దోషం లేదు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు అనేటువంటిది ఇక్కడ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తన జడ్జ్మెంట్లో చెప్పింది. రెండో విషయం ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా హైకోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ కాపీని, హైకోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ కూడా పూర్తిగా సుప్రీంకోర్టు ఇక్కడ సమర్థించినటువంటి విషయం. సో డెఫినెట్గా 17A అనేటువంటి దాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో పూర్తిగా ఈ కేసుకు సంబంధించి 17A అనేటువంటి దాన్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు తన ఇన్వెస్టిగేషన్ని ఆపాలి అని చెప్పినటువంటి మాటను జస్టిస్ బేలా త్రివేది తనకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీలో చాలా స్పష్టంగా దాన్ని కొట్టేయడం జరిగింది. ఇక్కడ జ్యూరిస్డిక్షన్ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ కోర్టుకు చంద్రబాబు నాయుడిని రిమాండ్ చేసే అధికారం లేదు అని ఏదైతే చంద్రబాబు నాయుడు తరపున వాదించినటువంటి లాయర్స్ ఉన్నారో ఆ ఆర్గ్యుమెంట్ను సుప్రీంకోర్టులోని న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది కొట్టేయడం జరిగింది. అదేవిధంగా హైకోర్టు ఇచ్చినటువంటి రిమాండ్లోనూ తప్పులున్నాయని ఇక్కడ ఎక్కడైతే సుప్రీంకోర్టులో 17A వాదనల సందర్భంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి లాయర్స్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్ని కూడా పూర్తిగా ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది తన జడ్జిమెంట్లో కొట్టేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు 17A కోసం వేసినటువంటి పిటిషన్ను నేను డిస్మిస్ చేస్తున్నాను, దీనికి వ్యాలిడిటీ లేదు అనేటువంటిది కూడా ఆమె తన జడ్జిమెంట్లో చెప్పారు. డెఫినెట్గా రెండు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో మనం చాలా స్పష్టంగా మనం దీని మీద చూడొచ్చు. నాతో పాటు లాయర్స్ కూడా జాయిన్ అవుతున్నారు. నాతో పాటు శర్మ గారు ఉన్నారు. సార్ చాలా స్పష్టంగా రెండు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. రెండు డిఫరెంట్ ఒపీనియన్స్లో ఒకటి మనం అనిరుద్ధ బోస్ జస్టిస్ అనిరుద్ధ బోస్ సంబంధించినటువంటి జడ్జిమెంట్ చూసాము. 17A వచ్చింది యాక్ట్, దాని ప్రకారం 17A 2018లో అది ఎన్ఫోర్స్లోకి వచ్చింది కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి కేసెస్కి డెఫినెట్గా ఎవరైతే ఉన్నతాధికారి ఉన్నారో అది చిన్న ఉద్యోగి అయితే విషయంలో కలెక్టర్ లాంటి వాళ్ళు, లేదంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ నేరం చేసినప్పుడు కాబట్టి ఇప్పుడున్నటువంటి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అనేటువంటి ఒక జడ్జిమెంట్ దాన్ని చదివారు. కానీ తర్వాత చదివినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి జడ్జిమెంట్ చదివినటువంటి జస్టిస్ బేలా త్రివేది చాలా స్పష్టంగా అవినీతి పరులు ఎవరు కూడా 17Aను అడ్డు పెట్టుకొని తప్పించుకోవడం కరెక్ట్ కాదు, దీన్ని 17Aకి సంబంధించినటువంటి అమలు ప్రక్రియ పైన నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అనేటువంటి మాట ఆమె చెప్పడం జరిగింది. రెండో విషయము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి చేసినటువంటి తప్పు కాబట్టి ఈ అధికారంలో చేసినటువంటి తప్పు అది పీసీ యాక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మూడో పాయింట్ ముఖ్యంగా ఏసీబీ కోర్టుకు పూర్తిగా అధికార పరిధి ఉంది. ఈ కేసును విచారించడానికి ఏసీబీ కోర్టుకు అన్ని అధికారాలు ఉన్నాయనేటువంటి మాటలు కూడా ఇక్కడ సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కన్ఫర్మ్ చేస్తున్నారు. ఫైనల్గా ఒక మాట, డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి రిమాండ్ ఏదైతే ఉందో రిమాండ్ చట్టబద్ధంగా జరిగింది. రిమాండ్ ఇచ్చినటువంటి హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇక్కడ వాళ్ళు ఒక విధంగా శాబాష్ అన్నారు, ఒక విధంగా వాళ్ళు దీన్ని ధృవీకరించడం జరిగింది. సో వేసినటువంటి 17A ఆధారంగా నాకు రక్షణ కావాలి అని చంద్రబాబు వేసినటువంటి పిటిషన్ను నేను కొట్టివేస్తున్నాను అనేటువంటి మాట కూడా ఇక్కడ జస్టిస్ బేలా త్రివేది ఇక్కడ తన జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా రెండు డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం ఇది ఒక లార్జర్ బెంచ్కి వెళ్తుంది. దానికోసం ఇప్పుడు చీఫ్ జస్టిస్కి నివేదించారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా ఇది లార్జర్ బెంచ్కి వెళ్తుందా లేకుంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇప్పటికే ఒకటి కాన్స్టిట్యూట్ అయింది కాబట్టి 17 మీద దానికి వెళ్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. కానీ మనకు ఈ మొత్తం ఈరోజు వచ్చినటువంటి తీర్పు ఆధారంగా అందుతున్నటువంటి ఒక సారాంశం ఏంటంటే చంద్రబాబు 17Aను అడ్డు పెట్టుకొని తప్పించుకోవాలనేటువంటి ఒక ప్రక్రియకు ఈరోజు సుప్రీంకోర్టు కళ్ళెం వేసింది, అడ్డుకట్ట వేసింది అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. శర్మ గారు మీ కామెంట్. ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక్కడ మనం మొదటగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయంగానే నన్ను అరెస్టు చేయటం సరైంది కాదు, ఇది అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తూ ఆయన తన అరెస్టుని
కొట్టివేయాలి, తన మీద కేసు కొట్టివేయాలి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు కూడా క్లియర్ గా ఇందులో అరెస్టు సబబే, అరెస్టు అక్రమం కాదు సక్రమమేమే అని చెప్పి తీర్పు ఇచ్చిన తర్వాత అతను అరెస్టుని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జెస్ ధర్మాసనం ముందు సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు దాని మీద నిర్ణయం ప్రకటిస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ లో వారు పేర్కొన్నది ఏంటంటే, అతను ఏదైతే కోరుతూ వెళ్ళారో, ఏ అరెస్ట్ అయితే సక్రమం కాదు అక్రమము తప్పుడు కేసులు పెట్టారు, నా మీద రాజకీయ కక్షతో కేసులు పెట్టారు అని చెప్పి వాదించారు, దాన్ని అన్నిటిని తోసిపుచ్చుతూ అరెస్టు సక్రమమే, రిమాండ్ కోర్టు ఇచ్చిన అరెస్టు సరైనదే, దాంట్లో మేము వేలు పెట్టలేము అని చెప్పేసి ఇద్దరు జడ్జెస్ ఒకే అభిప్రాయాన్ని పెడుతూ, ఒక జడ్జి గారేమో 17A వర్తిస్తుంది, కాకపోతే ఇప్పుడన్నా అప్రూవల్ తీసుకోవచ్చు అని ఒకరు చెప్పారు, ఇంకోరైతే అసలు 17Aనే వర్తించరు. సో ఇట్లాంటి రాజకీయంగా చేసే అవినీతి పరులకి 17A వర్తిస్తుంది చేసింది అంటే చాలా ఇన్వెస్టిగేషన్స్, ఎంక్వైరీస్ కూడా పెండింగ్ లో పడిపోతాయి. రాజకీయ నాయకులు ఇట్లాంటి వాటిని అడగకూడదు, చేయకూడదు అన్నట్టుగా ఏదైతే 17A సుస్పష్టంగా వర్తించదు చంద్రబాబు నాయుడు గారికి అని బేలా త్రివేది గారు పేర్కొనడం జరిగిందండి. సో శర్మ గారు ఒక విషయం మనం ఇక్కడ శర్మ గారు ఒక విషయము దీన్ని మనం ఈ జడ్జిమెంట్ ని రీడ్ చేస్తే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అనేటువంటి వాదన సుప్రీంకోర్టులో వీగిపోయింది. ఇద్దరు న్యాయమూర్తులు కూడా దీన్ని పూర్తిగా తప్పుపట్టారు. సో డెఫినెట్ గా తోసిపుచ్చారు. రెండో విషయము, ఒకవేళ మనం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ గురించి మాట్లాడుకున్నా కానీ ఇక్కడ 17A ఇంప్లికేషన్స్ గురించి లేకుంటే 17Aను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి అంశం మీద జస్టిస్ అనిరుద్ధ బోస్ కూడా తన తీర్పులో ఆయన ఏం మాట్లాడారంటే 17A అప్లై అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడైనా పర్మిషన్ తీసుకోండి అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు మీద కేసు కొట్టేయాలని, ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని, చంద్రబాబు నాయుడిని తప్పుగా అరెస్ట్ చేశారనేటువంటి ఒకే కామెంట్ లేదు. చంద్రబాబు నాయుడు అవినీతి చేశారు, అది తప్పు అని, అందుకోసమే అరెస్ట్ చేశామనేటువంటి సిఐడి మాట ఈరోజు సుప్రీంకోర్టు సాక్షిగా చెల్లుబాటు అయింది. జస్టిస్ అనిరుద్ధ బోస్ తన జడ్జిమెంట్లో ఆయన 17A పరిధి గురించి 17Aను ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే అంశంలో ఒకవేళ 17A వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడైనా పర్మిషన్ తీసుకోవాలనేటువంటి మాటను వాడారు. కానీ ఆ ఇంప్లిమెంటేషన్లో చాలా స్పష్టంగా 17A అనేటువంటి విషయంలో PC యాక్ట్ ఉంది, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేశాడు, అవినీతి చేశాడు, అలాంటి సందర్భంలో 17A అసలు అక్కడ ఇంప్లిమెంటే కాదనేటువంటి చాలా స్పష్టంగా ఇక్కడ బేలా త్రివేది చెప్పారు. కాబట్టి డెఫినెట్గా ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు నేను కడిగిన ముత్యాన్ని, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారనేటువంటి ఏదైతే వాదన చేస్తున్నారో అది పూర్తిగా ఈరోజు సుప్రీంకోర్టులో వీగిపోయింది అనుకోవచ్చు. మీ కామెంట్? అవునండి, నిర్వధనంగా సుప్రీంకోర్టు వారు దీన్ని తోసిపుచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేర్కొన్నారో దాన్ని కాదంటూ 17A మీకు మీ మీద ఏదైతే అరెస్ట్ జరిగిందో అది 17Aకి సంబంధం లేదు, మీ అరెస్టు సక్రమమే అక్రమం కాదు, రిమాండ్ సక్రమమే, 17A ఇంప్లిమెంటేషన్ మీదే చిన్న స్పష్టత రావాలి, దానికి ముందు అప్రూవల్ తీసుకోవాలా తర్వాత అయినా తీసుకోవచ్చా అన్నట్టుగా జస్టిస్ బోస్ గారు పేర్కొంటే బేలా త్రివేది గారు అసలు 17Aనే వర్తించదు, దానికి అసలు అప్రూవలే అక్కర్లేదు వీరికి అని చెప్పి పేర్కొనడం జరిగిందండి. ఇద్దరు జడ్జెస్ కూడా అరెస్టు మీద సుస్పష్టంగా పేర్కొన్నారు, అతని మీద కేసులు యథావిధిగా జరగాలి, అతని అరెస్టు కరెక్టే, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు, అన్ని కేసుల మీద విచారణ జరుగుతుంది, అన్ని కేసుల మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేసుకోవచ్చు, ఎక్కడ కేసు మీద స్టే ఇవ్వటం కానివ్వండి, ఇతను అరెస్ట్ అక్రమం అంటం కానీ చెప్పడం జరగలేదు, యథావిధిగా ఇతను అన్ని కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఆ ఛార్జ్ షీట్ మీద సిబిసిఐడి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి సుప్రీంకోర్టు తీర్పు ఈ రోజు క్లియర్ కట్ గా వీరికి అధికారులకు అవకాశం ఇచ్చిందండి. ఎక్కడా కూడా చీఫ్ జస్టిస్ గారికి రిఫర్ చేస్తూ అప్పటి వరకు ఈ కేసులో విచారణ ఆపండి, స్టే చేయండి అని కూడా ఎక్కడ పేర్కొనడం జరగలేదు. మొత్తం తీర్పు సారాంశంలో అంటే తీర్పు ప్రకారం అరెస్టులు చేసుకోవచ్చు, మిగతా అరెస్టులు ఎవరన్నా కావాలంటే చేసుకోవచ్చు, ఛార్జ్ షీట్లు దాఖలు చేయొచ్చు, విచారణకి పిలవచ్చు, అన్ని చేయొచ్చు అని చెప్పి సుస్పష్టంగా ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు వారు పేర్కొనడం జరిగింది. సిబిసిఐడి ఆఫీసర్లకి ఫుల్ గా కూడా పర్మిషన్ ఇస్తూ వారు స్వేచ్ఛగా ఇన్వెస్టిగేషన్ చేసుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు వారు చంద్రబాబు నాయుడు గారి మీద వారి అధికారులందరి మీద కూడా విచారణకి అనుమతి ఇచ్చినట్టుగానే భావించాలండి. చంద్రబాబు నాయుడు మీద మిగతా అన్ని కేసుల్లో కూడా యథావిధిగా ఏదన్నా అరెస్టులు కావాలన్నా చేసుకోవచ్చు, చెందొచ్చు, ఎక్కడా కూడా 17Aని అడ్డం పెట్టుకుని అతనికి బెయిల్స్ ఇవ్వాల్సిన కానీ యాంటిసిపేటరీ బెయిల్స్ కానీ ఇవ్వక్కర్లేదు అనేది ఈ తీర్పుతో సుస్పష్టమవుతోందండి. రైట్, ఇంకొక విషయం మనం ఇక్కడ ముఖ్యంగా
కోర్టుకు అంటే ఏదైతే స్పెషల్ కోర్టు ఉందో ముఖ్యంగా ఇప్పుడు ఈ కేసును ఉన్నటువంటి ట్రయల్ కోర్టు ఏదో ఉందో ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి లేదు. ఎందుకంటే పీసీ యాక్ట్ అనేటువంటిది 17A కింద అండర్ వస్తుంది. పీసీ యాక్ట్ ఇక్కడ వర్తించదు కాబట్టి అసలు రిమాండే విధించడమే తప్పు. ఎట్ ద సేమ్ టైం ఆ రిమాండ్ను అప్హోల్డ్ చేసినటువంటి హైకోర్టు తీర్పు కూడా తప్పు అనేటువంటిది వాళ్ళు తమ పిటిషన్లో ఛాలెంజ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ జస్టిస్ బేలా త్రివేదికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ మనం కాపీ చూస్తే చాలా స్పష్టంగా విచారణ పరిధి ఉంది. ఏసీబీ కోర్టు కరెక్ట్గానే ఈ కేసుకు సంబంధించి రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ను అప్హోల్డ్ చేసినటువంటి హైకోర్టు నిర్ణయాన్ని కూడా వాళ్ళు ఒక విధంగా దాన్ని పూర్తిగా దానికి మద్దతు పలకడం లేకుంటే వాటిని ఒక విధంగా అపీల్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు అరెస్టు ఎక్కడ అక్రమంగా జరగలేదు. చంద్రబాబుకు సంబంధించినటువంటి దాంట్లో ప్రొసీజర్ ల్యాబ్స్ లేవు. ఎట్ ద సేమ్ టైం మూడో విషయం, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ ఆధారంగా నేను చెప్తున్నాను. జస్టిస్ బేలా త్రివేది సీనియర్ మోస్ట్ జడ్జ్ జస్టిస్, ఆమె తన తీర్పులో రాసినటువంటి అంశాల ఆధారంగా నేను ఈ విషయం చెప్తున్నాను. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా కరెక్ట్గానే జరిగింది, ప్రొసీజరల్గా జరిగింది. రిమాండ్ విధింపు అనేటువంటిది కూడా ఏసీబీ కోర్టుకు పరిధి ఉంది. ముఖ్యంగా ఐపీసీ సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ 17A అనేటువంటిది నలిఫై అయి ఉంటే మాత్రం, అది నలిఫై కాలేదు, నలిఫై ఉంటే మాత్రం ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి. ఐపీసీ సెక్షన్స్లో తీవ్రమైనటువంటి నేరాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉండి చేసినటువంటి నేరం కాబట్టి పీసీ యాక్ట్ ఉన్నది కాబట్టి ఇటువంటి వాటికి 17A ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఇది కేవలం చాలా చిన్న స్థానంలో ఉద్యోగాల్లో ఉండి నిజాయితీగా పనిచేసేటువంటి ఉద్యోగులకు రక్షణ ఇచ్చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక యాక్ట్. దాని మౌలికమైనటువంటి ఉద్దేశాన్ని భంగపరచకూడదు. అవినీతి పరులు దీన్ని అడ్డగా పెట్టుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు అనేటువంటి చాలా స్పష్టమైనటువంటి పదాలను, బలమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ ఇక్కడ తన జడ్జిమెంట్ను జస్టిస్ బేలా త్రివేది రాశారు. మరొకసారి మీ కామెంట్ చెప్పండి. ముఖ్యంగా ప్రొసీజరల్ లాప్స్ ఉన్నాయని గతంలో వాదించారు ముఖ్యంగా చంద్రబాబుకు సంబంధించినటువంటి లాయర్లు హరీష్ సాల్వే కావచ్చు, లూథరా కావచ్చు. ఈ రోజు ఈ జడ్జిమెంట్ తర్వాత ఎటువంటి కామెంట్ ఉంటుంది లీగల్ ఫెటర్నిటీలో? బేలా త్రివేది గారు సంపూర్ణంగా సిబిసిఐడి వారు ఏదైతే చర్యలు తీసుకున్నారో అన్నిటిని సమర్థించారండి. అట్లాగే జస్టిస్ బోస్ గారు కూడా ఎక్కడా కూడా అధికారులు తప్పు చేశారని కానీ, అధికారులు అరెస్టు చేయకూడదని కానీ, లేకపోతే రిమాండ్ కోర్టు రిమాండ్